ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా 315 విమానం ప్రమాదంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది ప్రయాణికుల్లో. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆ ఫ్రంట్ ఫేజ్ కి సంబంధించి ఎప్పుడైతే మంటలు చెలరేగాయో అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అక్కడ మంటలు చెలరేగాయో ఆ విమానానికి సంబంధించి మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలో ఏరోప్లేన్ దగ్గర మంటలు చెలరేగాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం కొద్ది నెలల క్రితం జరిగిన గుజరాత్ ఘటన మర్చిపోకముందే అదుగు మీరు చూడొచ్చు రైట్ సైడ్ కి సంబంధించి ఆ రైట్ సైడ్ అక్కడ విమానంలో మంటలు అంటుకున్నాయి. దీంతో పొగ ఆవరించేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడున్న ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తోంది. ఢిల్లీకి వస్తున్న క్రమంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతున్న క్రమంలోని మంటలు అంటుకున్నాయి. ఎయిర్ ఇండియా 315 ఫ్లైట్ ప్రస్తుతం అక్కడే నిలిచి ఉంది. మంటలు అంటుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. అందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేకపోతే ఎవరికైనా ఇబ్బంది అయిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇటు హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం 315 ఇటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆక్సిలరీ పవర్ యూనిట్ దగ్గర ఆ మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏమంటారంటే కనుక ఫ్లైట్ ఎయిర్ ఇండియా 315 హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తోంది ఈరోజు. ఇక్కడ ఈ విమానానికి సంబంధించి ఆక్సిలరీ పవర్ యూనిట్ APU అంటూ ఉంటారు. అక్కడ మంటలు అంటుకున్నాయంటూ చెప్పుకొచ్చారు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికి మంటలు అంటుకున్నాయి. మరి ముఖ్యంగా ఒకటే చెప్పడం జరుగుతోంది. ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో గేటు దగ్గర దాన్ని పార్క్ చేసేశారు. అలాగే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ప్యాసింజర్స్ వెంటనే భయాందోళనకు వ్యక్తమయ్యారు. వెంటనే ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కాస్త ప్రమాదం తలెత్తింది. మరి ముఖ్యంగా ఇంత నిర్లక్ష్యమా? ఆ ఘటనకు సంబంధించి కారణం ఏంటి? ఎయిర్ ఇండియా విమానాలు ఇంత తరచుగా ప్రమాదానికి గురవుతూ ఉంటే ఎటువంటి భయాందోళన వ్యక్తమవుతూ ఉంటుంది? ఇటు ప్రజలు ఎంతగా బెంబెలెత్తిపోతారు? అసలు విమానం ఎక్కాలంటేనే గుజరాత్ ప్రమాదం తర్వాత మరి ముఖ్యంగా ఆ ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో 300 మంది ఇప్పుడు విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు కదా, విమానం గురించి ఆలోచించాలంటేనే భయపడిపోతున్నారు కదా. మొత్తం 260 మంది అనుకుంటా గుజరాత్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య. అది ఇంకా మరిచిపోలేదు. ఈరోజు ఇంకొక ప్రమాదం. ఈ ప్రమాదంలో మంటలు అంటుకున్నాయి. ఇది కూడా ఎయిర్ ఇండియా విమానమే. ఇప్పుడు ఈ వంతు ఢిల్లీకి సంబంధించి నిద్రపోతున్నారు అధికారులు. సీదా సవాల్ ఎందుకు నిర్లక్ష్యం? ఎప్పుడు మీరు ఈ మొద్దు నిద్ర వీడుతారు? ప్రమాదం జరిగిన తర్వాత ఎంక్వైరీ పేరుతో ఓదరగొట్టే ప్రసంగాలు తగ్గిస్తే బాగుంటుందేమో అధికారులకు సంబంధించి. అవును, ప్రమాదం జరిగిన తర్వాత మనం యాక్షన్లోకి దిగిపోయి ఓహో అని చెప్పి హడావిడి చేసేయడం కాదు కదా. ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అది ప్రైవేట్ సిబ్బంది కావచ్చు, ప్రైవేట్ అధికారులకు కావచ్చు, లేకపోతే విమానానికి సంబంధించిన అధికారులకు కావచ్చు. ఈరోజు ప్రమాదం జరగడానికి అదృష్టవశాత్తు ల్యాండ్ అయిన తర్వాత ఇది ప్రమాదం జరిగిందనేది ఎయిర్ ఇండియా చెబుతున్న మాట. అది ల్యాండ్ అయినప్పుడు జరిగిందా, ల్యాండ్ అయిన తర్వాత జరిగిందా, ల్యాండ్ అవుతున్న క్రమంలో జరిగిందా? ఎయిర్ ఇండియా స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ల్యాండ్ అయిన తర్వాత జరిగిందనేది. కానీ ఎందుకు చోటు చేసుకుంది? ఒకవేళ అదే ప్రమాదం కొద్ది గంటల క్రితం లేకపోతే కొద్ది నిమిషాల క్రితం జరుగుంటే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? డీటెయిల్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే విమాన ప్రమాదాలతో ప్రజలు బేబీలెత్తేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక ఘటన వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ సిబ్బంది వెంటనే గుర్తించినటువంటి సిచ్యువేషన్. APU అనేటువంటి ప్రాంతంలో ఈ వెనుక తోక భాగంలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో మంటలు చెలరేగినట్టుగా కనిపిస్తా ఉంది. విజువల్స్ లో చూస్తా ఉన్నాం. మెయిన్ అసలు
విమానం ప్రారంభం కావడానికి, స్టార్ట్ కావడానికి మినిమం బేసిక్ కావాల్సినటువంటి సప్లై అంతా ఈ ప్రాంతం ఏపీ నుంచే జరుగుతుంది. ఇక్కడ నుంచే ఎయిర్ పంప్ అవుతా ఉంది, ఇక్కడ నుంచే కూల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. లైట్లు వెలగాలన్నా, కంప్యూటర్ అయినా, నావిగేషన్ అయినా, ఏదైనా కూడా దీని ద్వారానే విమానం దాదాపు నడిచేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఏపీయు ఈ తోక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయో ఈ ప్రాంతం ద్వారానే విమానం దాదాపు ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మెయిన్ సెటప్ అంతా, టెక్నికల్ సపోర్ట్ అంతా ఇక్కడ నుంచే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో అప్రమత్తం కావడంతో సిబ్బంది కానీ, ప్రయాణికులు కానీ కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి ఘటనలు కనిపిస్తాయి. నిజంగా ఈరోజు ఎయిర్ లో ఫ్లై చేయాలంటే, బయటికి వెళ్ళాలంటే, విమానంలో ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొన్న అహ్మదాబాద్ ఘటన ఇంకా దాని నుంచి కోలుకునేటువంటి సిచ్యువేషన్, కుటుంబాలు కానీ, సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అసలు ఏం జరిగింది ఇంతవరకు అంతు చిక్కనటువంటి పరిస్థితి. ఎయిర్ ఇంజన్ కి సంబంధించినటువంటి ఫ్యూయల్ స్విచెస్ ఆఫ్ చేశారు అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చినా నిజంగా అదే ప్రమాదానికి కారణమా ఇంకా వేరే అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. కాబట్టి మరొక ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాస్త ఆందోళన కొనసాగుతా ఉంది. ఎయిర్ విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయంలో చూడాలి. ఇప్పటికే చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా ఫ్లైట్ లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కాస్త అవసరం ఉంటేనే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఈ ఘటన చోటు చేసుకోవడంతో. చూడాలి రానున్న రోజుల్లో సాంకేతిక సమస్యలు ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించేటువంటి విధంగా టెక్నికల్ గా చెకింగ్ జరగాలనేటువంటి కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా కూడా మొన్న జరిగిన అహ్మదాబాద్ ఘటనకు సంబంధించి టోటల్ ఎంక్వైరీ చేస్తా ఉంది. మొత్తం ముందుగా ఫ్లైట్ బయలుదేరే ముందు అన్ని ఓకే ఉంటేనే ముందు వెళ్ళాలి అనేటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటుంది. సో ఈ విమానంలో కూడా మంటలు చెలరేగడంతో చర్చ అయితే కొనసాగుతుంది. మాట్లాడుకున్నప్పుడు క్రమంలో ఎందుకంటే మీరు అన్నట్టుగా గుజరాత్ ఘటన ఇంకా మరిచిపోక ముందే ఈ రోజు ఈ ఘటన మీరు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ల్యాండింగ్ అయిన తర్వాత ప్రమాదం జరిగింది అనేది ఇక్కడ ఎయిర్ ఇండియా చెబుతున్న మాట. ఒకవేళ ప్రమాదం కనుక కొద్ది నిమిషాల క్రితమో లేకపోతే కొద్ది గంటల క్రితమో జరుగుంటే ఇంకొక ప్రమాదం జరిగి ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే ఒకవేళ టేక్ ఆఫ్ అయి ఉంటే కనుక ఇలాంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడం, దూరంగా లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ట్రైనింగ్ ఫ్లైట్స్ కానీ, ప్యాసింజర్ ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో కూలిపోతున్నటువంటి ఘటనలు, ప్రమాదానికి గురవుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన ఉంది విమాన ప్రయాణికుల్లో కూడా. సో ఈ అంశానికి సంబంధించి మొత్తానికైతే ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఆ విమానం AI315 విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఎయిర్ ఇండియా విమానం 315కి. అయితే ఒక్కసారిగా ఆ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారనే చెప్పుకోవాలి. ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. అయితే ఈ